ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నీ కూడా సమతుల్యంతో ముందుకు పోతా ఉన్నాం. మీరు చూశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 4 ఎమ్మెల్సీల్లో ఎటెట్ ఇచ్చాం, ఒక బీసీ ఇచ్చాం, ఒక వెలమ ఇచ్చాం, ఒక మైనారిటీ ఇచ్చాం, ఒక రెడ్డి ఇచ్చాం. 2 రాజ్యసభలో ఒక బీసీ ఇచ్చాం, దాంట్లో కూడా మళ్ళీ ఒక కమ్మకి ఇచ్చాం. సో 2 చోట్ల కూడా బీసీలకు అవకాశం వచ్చింది. అన్నిటికీ మించి పీసీసీ అధ్యక్ష పదవికి కూడా బీసీకి వచ్చింది. ఎక్కడ రెడ్డికి ఒకటే కదా అవకాశం వచ్చింది. 4 ఒకటే వచ్చింది. అంటే చైర్మన్లో మీరు తీయండి. ఎస్, చైర్మన్లో లెక్కకు రెడీ నేను. ఎంతమంది బీసీలకు ఇచ్చాం చూడండి, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చాం, దాంట్లో ఎస్సీ మాదిగలకు ఎంత ఇచ్చాం, మా ప్రీతం లాంటి మాదిగలకు ఎంతమందికి ఇచ్చాం, మాళ్ళకి ఎంతమంది ఇచ్చాం, మైనార్టీకి ఎంతమంది ఇచ్చాం, 6 మైనార్టీకి ఇచ్చాం చైర్మన్లు. డెఫినెట్గా ఇప్పుడు అన్నీ కలిపి మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అన్నీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి 60% ఉంటారు. రేపు అది పీసీసీ కమిటీలు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇచ్చే నియామకాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏఐసిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం అవుతుంది. గతంలో జరిగినట్టుగా అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా చర్చించుకొని సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అంటే మీరు ఒక్కసారి చరిత్రను చూస్తే ఈ దేశం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశం కోసం పోరాడినారు. అలాంటి వారిని మరిపించే ప్రయత్నం బీజేపీ కేంద్రంలో చేస్తూ ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేశ స్వాతంత్ర చరిత్రలో అసలు భాగస్వామ్యం లేనటువంటి బీజేపీ, మాకు స్వాతంత్రమే వద్దన్నటువంటి బీజేపీ